ధరించుకొని ఉన్నావు. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. ఏంటండి ఈ వాక్యం? ముఖ కాంతిలో రహస్య పాపాలు కనబడడం ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు ఈ వచనం మోషే గారు రాశారంటే, మోషే గారు దేవుని రూపాన్ని ధరించుకున్నాడు కాబట్టి, మోషే దేవుని వైపు చూస్తున్నాడు కాబట్టి, మోషే గారికి తన పాపములు గుర్తుకొస్తున్నాయి. అందుకే ఈ వచనం రాశారు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నాయి. కాబట్టి ద మిర్రర్ ఆఫ్ గాడ్ అంటే అద్దంలో మనం చూసుకునైతే అద్దం మన లోపాలని అది చూపిస్తుంది. మనం బాగా రెడీ అయినప్పుడు అద్దాన్ని తిట్టుకుంటామా? తిట్టుకోము. అదే మనం రెడీ అవ్వకుండా అద్దం దగ్గర వెళ్ళిపోయి నా మొహం ఇలా ఉంది, నేనైతే ఇలా ఉన్నాను అనుకుంటారు. అంతే కదా? అంతేనా? దేవుడు ఒక అద్దం వలె. అంటే ఆయనలో మనం ఎప్పుడైతే ఆయనలో మనం చూసుకుంటామో మన రహస్య పాపాలు మనకి గుర్తుకొస్తాయి. మన రహస్య పాపాలు అనేవి మనకు గుర్తుకొస్తాయి. రహస్య పాపాలు ఎలా ఉంటాయంటే అవి మనం ఆలోచించే ఆలోచనలు, మన తలంపులు, మన హృదయంలో మనం ఎంచుకున్న అనేకమైన పాపములు అవే రహస్య పాపములు. ఎవరు చూడట్లేదు కదా, ఎవరు వినట్లేదు కదా అనుకుంటాం మనం. కానీ లోకమంతటిని చూచున్న దేవుడు మన పాపాలను చూస్తాడండి. ఇలా చూసుకుంటే 10వ వచనంలో మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలము ఉన్నవాడలా 80 సంవత్సరములు, అయినట్టు వాటి వైభవం ఆయాసమే దుఃఖమే. చూసారా? మనుష్యుడి యొక్క